మై ఛానల్ త్రిశ్రీరాజ్. చాలా నెలల తర్వాత నేను ప్రత్యేకించి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అంటే బర్త్డేలు ఇంకా ఫెస్టివల్ ఇవే తీసి పెట్టేవైతే జరిగాయి ఇప్పటి వరకు. ఈ 1 ఇయర్ అయితే ఇప్పుడు మళ్ళీ నేను మీ గురించి వీడియోస్ అయితే నా టైం కేటాయించి చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఎగ్ నూడిల్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఏంటో అనేది నేను చూపిస్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా తక్కువలో ఎవరో ఒకరు ఉంటారు కదా రాని వాళ్ళు నా వీడియోని చూసి నేర్చుకుంటారని చెప్పి నేను వీడియో అయితే పెడుతున్నాను. ముందుగా నూడిల్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేస్తేనే ఇది కొంచెం లూజ్గా వస్తుంది మాట, లేకపోతే అంటిపోద్ది ముద్దగా. ఏంటి నవ్వేస్తున్నా చిన్నడు? మా పాప అయితే లేచి పైకి వచ్చిందండి. ఇంకా ఎలా సాగుద్ది ఏటో చూడాలి. నూడిల్స్ అయితే అయిపోయింది. మరీ పేస్ట్ లాగా అయితే బాయిల్ చేసుకోకూడదు. కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం గట్టిగా ఉండేటట్టు చేసుకుంటేనే మనం నూడిల్స్ చేసేటప్పుడు పుల్లల్లా ఉంటాయి, లేకపోతే పేస్ట్ లాగా అయిపోతుంది. నూడిల్స్ కోసం అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకున్నాను ఫస్ట్. ఇంకా ఆయిల్ ఎక్కువ వేయకపోతేనే బాగుంటుంది నూడిల్స్కి అయితే. ఏదో కూర ఉండేటట్టు ఆయిల్ వేసినట్టు వేయకూడదు. నేనైతే ఆయిల్ కొంచెం వేసుకున్నాను. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, ఎగ్, పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ అయితే ఎగ్గే ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఎగ్ ఫ్రై చేసుకొని తీసేస్తాను. అన్ని మొత్తం అన్నీ కలిపి చేస్తే అవి కైమలాగా అయిపోతుంది అన్నమాట. అందుకే కొంచెం పెద్ద పీసులా ఉండాలని చెప్పి నేను ఫస్ట్ ఎగ్ అయితే ఫ్రై చేసుకుంటాను. నేనైతే ఎగ్స్ అయితే 5 వేసుకున్నాను. నాకు ఎగ్ కావాలి కదా ఎక్కువ. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎగ్ ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను. నాకు ఇలా పెద్ద పీసుల కింద ఎగ్ కనిపించాలని చెప్పి నేను ఎగ్ అయితే ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ అయితే ప్లేట్లో వేసేస్తున్నాను. ఎగ్ అయితే కొంచెం నేను సైడ్ పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసి నూడిల్స్ అయితే చేయడానికి ఆయిల్ అయితే వేసుకున్నాను.
నేనైతే ఇదంతా మిక్స్ చేస్తాను. ఈ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎగ్ వేసి నేను దీన్ని మళ్ళీ మిక్స్ చేస్తాను. మీరు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేస్తున్నాను. కేవలం నేను ఈ ఎగ్ ముందు ఎందుకంటే ఫ్రై చేసి తీసేసుకున్నాను, ఈ పీసెస్ ఇలా రావాలని చెప్పి, లేకపోతే గుండ గుండ అయిపోతుంది. ఫైనలీ నూడిల్స్ అయితే అయిపోయింది. ఇలా ముద్దగా కాకుండా చూసారా, డ్రై డ్రైగా వచ్చింది. ఫైనలీ నూడిల్స్ అయితే ఇదండి. నచ్చిందా మీకు? ఎలా వచ్చింది ఏంటా అనేది ఇంకా మా చెల్లెలకి పెట్టి వాళ్ళు చెప్తారో అప్పుడు వీడియో షూట్ చేస్తాను, చూడండి. వీటి నుంచి మా వారైతే వచ్చారు. పప్పు అయితే ఇందాక నుంచి ఉంది, వీళ్ళిద్దరికి పెట్టాను గట్టమాట ఎలా ఉందో ఏంటి అనేసి. ఎలా ఉంది? నిజంగా బాగుందా? వచ్చింది వచ్చింది. బాగుందా? థ్యాంక్ యూ. ఫైనలీ వీడియో అయితే ఇదేండి. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే మరి ఏం చేస్తారు? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. బై ఫ్రెండ్స్.